Hi everybody, this is Thiru Perpula, short film director and writer. 2024లో సరికొత్త మూవీ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తుంది తిరుప్ స్టూడియోస్. సినిమా ఓ అద్భుత ప్రపంచం, ఓ కలల ప్రపంచం, మరో సృష్టి. డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మూవీ విశ్లేషణ, డైరెక్టర్ స్పెషల్, యాక్టర్స్ ఇంటర్వ్యూ. 1878 సంవత్సరంలో ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్ 24 కెమెరాలు సెట్ చేసి పరిగెత్తే గుర్రాన్ని ఫొటోస్ తీసి మోషన్ ఫోటోగ్రఫీ పిక్చర్ని సృష్టించాడు. అది చూసినటువంటి మరొక వ్యక్తి మోషన్ పిక్చర్నే తీశాడు. అంటే వీడియో మోషన్ పిక్చర్స్ తీశాడు అనమాట. దాని ప్రాముఖ్యత ఏంటంటే 1878లో ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్ అనే వ్యక్తి ఫోటోగ్రఫీ మోషన్ పిక్చర్ని చూపిస్తే 1888 సంవత్సరంలో లూయిస్ లీ ప్రిన్సెస్ అనే వ్యక్తి మోషన్ పిక్చర్ను చూపించాడు అనమాట. వీడియో విజువల్ అనమాట. ఒక గార్డెన్ లో 4 వ్యక్తులు నడిచే విధానాన్ని షూట్ చేసి జనాల్ని ఆశ్చర్యపోయేలా చేశాడు అనమాట. దాని పేరే రాందే గార్డెన్ సీన్ అని ఒక వీడియో తీసి దాన్ని మూవీగా సృష్టించి అద్భుతం సృష్టించారు అనమాట. ఆ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2.11 సెకండ్స్. 2.11 సెకండ్స్ తోటి ఒక 4 వ్యక్తులు ఒక గార్డెన్ లో నడిచే సీన్ ని సృష్టించి వావ్ అనిపించాడు. అలా ప్రపంచంలో మొట్టమొదటి సినిమా స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసింది అనమాట. అక్కడతో ఆగలేదు. ప్రపంచ దేశాలు మొత్తం సినిమా రంగం వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టాయన్నమాట. 2.11 సెకండ్స్ తో స్టార్ట్ అయిన సినిమా డ్యూరేషన్ పెంచుతూ హాలీవుడ్ రంగం విస్తరింపజేసిందనమాట. అలా మొదలైనటువంటి సినీ ప్రయాణం మన భారతదేశం వైపు వచ్చిందనమాట. 1913 ఏప్రిల్ 21వ తారీఖున దాదాసాహెబ్ ఫాల్కే అనే వ్యక్తి రాజా హరిశ్చంద్ర అనే సినిమాని తీశాడు. అతను దాదాసాహెబ్ ఫాల్కే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలుస్తారనమాట. భారతదేశ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 1913 ఏప్రిల్ 21వ తారీఖున రాజా హరిశ్చంద్ర అనే సినిమాని తీశాడనమాట. ఆ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 40 నిమిషాలు. సినిమా బడ్జెట్ 10,000 రూపాయలు. ఈ సినిమాకి ఇంకో వండర్ ఏంటంటే అప్పట్లో యాక్టర్స్ లేరనమాట. ఇది మొట్టమొదటి మూకీ చిత్రం అనమాట. మరాఠీలో నాటకాలు వేసుకునే రంగస్థల కళాకారులందరినీ పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నేను సినిమా తీయాలనుకుంటున్నానని వాళ్ళకు ఒక విషయాన్ని చెప్పి వాళ్ళని అందరినీ ఒప్పించి రాజా హరిశ్చంద్ర అనే సినిమాని తీసి రాజా హరిశ్చంద్ర అనే సినిమాని ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల్లో రిలీజ్ చేశారనమాట. దీనికి కెమెరామ్యాన్ గా పనిచేసిన వ్యక్తి త్రింబక్ బి. ఈ రాజా హరిశ్చంద్ర అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత భారతదేశంలో టాకీ సినిమా వ్యవస్థ మొదలైందనమాట. మొట్టమొదటి హాలీవుడ్ సినిమా భారతదేశంలో షోబోట్ అనే సినిమా రిలీజ్ అయిందనమాట. అది టాకీ సినిమా. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, మాటలు ఉంటాయి. ఆ సినిమా చూసినటువంటి ఆర్షడ్ ఇరానీ అనే వ్యక్తి మొదటి టాకీ సినిమా తీయడానికి పూనుకున్నాడు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసేసి 40,000 రూపాయలు అనమాట. దీనికి కెమెరామ్యాన్ గా మ్యూజిక్. భారతదేశంలో మొట్టమొదటి టాకీ చిత్రం ఆలం అరా 1931 మార్చి 14వ తారీఖున రిలీజ్ అయిందనమాట. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా బి ఇరానీ, ఎం మిస్త్రీ అనే వ్యక్తులు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం జరిగింది. ఈ సినిమాకి పూర్తి స్థాయిలో మాటలు ఉంటాయి, పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ సంగీతం ఉంటుంది, పూర్తి స్థాయిలో సినిమా లెవెల్లో ఇప్పుడు మనం ప్రజెంట్ గా ఎలా చూస్తున్నామో ఆ ప్రజెంటేషన్ 1931 సంవత్సరంలో ఆర్షడ్ ఇరానీ గారు భారతదేశానికి టాకీ చిత్రాన్ని అందించారు. ఇలా భారతదేశంలో సినీ ప్రయాణం మొదలైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తెలుగు సినిమా చరిత్ర గురించి, టాలీవుడ్ లో సినిమా చరిత్ర ఎలా మొదలైంది. 1922వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య గారు ఆర్ఎస్ ప్రకాష్ వాళ్ళ అబ్బాయితో కలిసి ఒక సినిమాని నిర్మించడం జరిగిందనమాట. దాని పేరే భీష్మ ప్రతిజ్ఞ. ఇది పూర్తి మూకీ చిత్రం. 1922లోనే మన రఘుపతి వెంకయ్య గారు తెలుగు సినిమాని కీర్తి ప్రతిష్టల్ని సృష్టించడం జరిగింది. మొట్టమొదటి టాకీ సినిమాని, తెలుగు టాకీ సినిమాని హెచ్ఎం రెడ్డి గారు డైరెక్షన్ చేశారనమాట. భక్త ప్రహ్లాద్ అనే సినిమా 1931 సెప్టెంబర్ 15వ తారీఖున విడుదలైంది. ఈ సినిమా మొట్టమొదటి టాకీ చిత్రంగా చెప్పుకోవచ్చు. దీని డైరెక్టర్ వచ్చేసి హెచ్ఎం రెడ్డి గారు అనమాట. 1878 సంవత్సరంలో ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్ అనే వ్యక్తి 24 కెమెరాలను సెట్ చేసి
పరిగెత్తే గుర్రాన్ని ఫోటో తీసి మోషన్ ఫోటోగ్రఫీ పిక్చర్ ను సృష్టిస్తే 1888వ సంవత్సరంలో లూయిస్ లీ ప్రిన్సెస్ అనే వ్యక్తి రాందేస్ గార్డెన్ సి అనే సినిమాను సృష్టించి అతను ప్రపంచ సినీ చరిత్రని ఆకర్షింపజేశాడనమాట. అంతటితో ఆగిన ప్రయాణం భారతదేశం వైపు రావడం జరిగింది. భారతదేశంలో మూకీ చిత్రం, టాకీ చిత్రం, తెలుగులో మూకీ చిత్రం, టాకీ చిత్రం, ఇలా సినీ వ్యవహారం చాలా అభివృద్ధి చెందిందనమాట. నువ్వు ఎంత సృష్టించినా కానీ ఏది చేసినా కానీ సృజనాత్మకతకి బాగా ప్రాధాన్యత ఉంది. మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిరూప్ స్టూడియోస్. దయచేసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ ని తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. Get on my head.